అనగనగా ఒక కాలంలో పచ్చని పొలాలతో పక్షుల కిలకిలారావాలతో నిండిన ఒక ప్రశాంతమైన పల్లెలో ఒక కష్టపడి పనిచేసే గుర్రం నివసించేది. ప్రతిరోజూ తెల్లవారుజామున మొదలు సాయంత్రం వరకు అతను పొలంలో అలుపు లేకుండా పనిచేసేవాడు. భారీ భారాలు మోస్తూ, నేల దున్నుతూ, యజమాని చెప్పిన ప్రతి పని నిర్విరామంగా చేసేవాడు. సాయంత్రం పూట గుర్రం తన లాయకి చేరుకున్నప్పుడు అతని కాళ్ళు నొప్పి మూలుగుతున్నాయి. వీపు నొప్పి పెడుతోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. కొంచెం విశ్రాంతి తీసుకోవాలని మనసు ఆరాటపడింది. లాయలో గడ్డిమీద పడుకుంటూ అతను మనసులోనే అనుకున్నాడు, ఈరోజు చాలా కష్టపడ్డాను. రేపు కొంచెం తక్కువ పని చెయ్యాలి. ఒక చిన్న విశ్రాంతి ఏమీ హాని చెయ్యదు కదా. అప్పుడే ఒక చిలిపి పిల్లి లోయలోకొచ్చింది. ఈ పిల్లికి పుకారు పుట్టించడమంటే చాలా ఇష్టం. పిల్లి అడిగింది, అయ్యో గుర్రమా, ఇంత అలసటెందుకు? గుర్రం నమ్మకంగా తన మనసు మాట చెప్పింది. రేపు యజమానిని కొంచెం తక్కువ పని అడగాలనుంది. కొంచెం విశ్రాంతి కావాలి. పిల్లి తల ఊపింది, కాని ఆ రహస్యాన్ని దాచుకోలేదు. పిల్లి నేరుగా పక్క పొలంలో ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళింది. ఆవుతో చెప్పింది, నువ్వు నమ్మవు, ఇప్పుడే విన్నాను. గుర్రం ఇక్కడ ఉండడం ఇష్టం లేదట. యజమాని చాలా కఠినంగా ఉంటాడని, వేరే పొలానికి వెళ్ళిపోతాడని చెప్పాడు. ఆవు కళ్ళు ఆందోళనతో పెద్దవయ్యాయి. ఇది నిజమేనా అని గుండె ఆందోళనతో నిండిపోయింది. ఆ రోజు సాయంత్రం ఆవు పచ్చిక బయల్లో మేస్తున్న మేకను కలిసింది. వార్త విన్నావా అని గుసగుస చెప్పింది. గుర్రం వెళ్ళిపోతాడట. యజమాని చాలా కఠినంగా ఉంటాడు. తగినంత తిండి పెట్టడు, రోజంతా పని చేయిస్తాడు అని చెప్పింది. మేక విన్నది. ఆశ్చర్యపోయింది. ఆందోళన కలిగింది. ఇక్కడే ఆగలేదు. ఆ కథ ఇంకా పెద్దదయింది. సాయంత్రం చీకటిపడే వేళ మేక పక్కబాటలో పరుగులు పెడుతున్న కుందేలును అడ్డగించింది. గుర్రం రేపు తెల్లవారే వేరే పొలానికి పారిపోతాడని చెప్పింది. యజమాని చాలా క్రూరంగా ఉంటాడు, తినటానికి కూడా ఇవ్వడు అని కూడా అన్నది. కుందేలు చెవులు నిక్కబుడుచుకున్నాయి. ఆ మాటలు విన్న తర్వాత ఒక్క క్షణం కూడా ఆగలేదు. అదే సమయంలో యజమాని సేవకుడు పొలంలో పని ముగించుకొని వస్తున్నాడు. కుందేలు నేరుగా అతని దగ్గరికి పరిగెత్తింది. అయ్యా, అయ్యా, మీ గుర్రం ఇక్కడ ఉండటం ఇష్టం లేదట. రేపు తెల్లవారే వేరే పొలానికి వెళ్ళిపోతాడట. అక్కడ యజమాని మంచివాడు, కొట్టడు, సరైన తిండి పెడతాడు అని చెప్తున్నాడట అని మొత్తుకుంది. సేవకుడు అదిరిపడుతూ యజమాని దగ్గరికి పరుగుపెట్టాడు. అయ్యా, మీ గుర్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాడట. రేపు అన్ని జంతువులతో వేరే పొలాలకి పారిపోతాడని కంగారుగా చెప్పాడు. యజమాని ముఖం కోపంతో ఎర్రబడింది. అతను చాలా సంవత్సరాలు గుర్రాన్ని నమ్మాడు. ఈ వాక్కు అతని నమ్మకాన్ని ఒక్కసారిగా పెకలించివేసింది. ఆ రాత్రి యజమాని కోపంతో నిండిన మనసుతో లాయ దగ్గరికి వెళ్లాడు. గుర్రం శాంతంగా నిద్రపోతున్నది. ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. ఒక్కసారి కూడా నిజం తెలుసుకోవాలని అనిపించలేదు. తన కోపంలో ఒక్క క్షణంలో ఆ రాత్రే గుర్రానికి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చాడు. నీడలో నిద్రపోతున్న నమ్మకమైన గుర్రానికి అది చివరి రాత్రి. తెల్లవారింది. సూర్యోదయం అయ్యింది. పొలంలో పక్షులు కిలకిలారావాలు మొదలుపెట్టాయి. కాని గుర్రం లేవలేదు. ఆ కష్టపడి పనిచేసిన నమ్మకమైన గుర్రం, ఆ పొలంలో ఒంటరిగా శ్రమించిన గుర్రం ఇక లేడు. విషాదకరమైన సత్యమేమిటంటే అతను ఎప్పుడూ పారిపోవాలని అనుకోలేదు. ఎప్పుడూ ద్రోహం గురించి మాట్లాడలేదు. విషాదకరమైన సంగతేమిటంటే గుర్రం అసలు పారిపోవాలననలేదు. ద్రోహం గురించి ఏ మాట మాట్లాడలేదు. అతను పిల్లితో చెప్పింది ఒక్కటే, రేపు కొంచెం తక్కువ పని చెయ్యాలి, ఒక చిన్న విశ్రాంతి తీసుకోవాలి, అంతే. కాని ఆ మాటలు ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ మారుతూ మారుతూ ద్రోహంగా, తిరుగుబాటుగా మారిపోయాయి. నిజం కంటే మాటలు వేగంగా ప్రయాణిస్తాయి. పిల్లి నుండి ఆవుకు, ఆవు నుండి మేకకు, మేక నుండి కుందేలకు. ప్రతి అడుగులో ఆ మాట పెద్దదైంది, నిజం దాటుకుపోయింది.
అబద్ధం బలపడింది. ఒక చిన్న ఆలోచన తిరుగుబాటుగా మారింది. ఒక నిజమైన మాట అబద్ధపు కత్తిగా మారింది. ఈ కథ మనకు ఒక నొప్పిగల నిజాన్ని చెప్తోంది. మీ మనసులోని మాటలను ఎవ్వరికైనా చెప్పవద్దు. మీ ముందు సహాయంగా కనిపించేవారు వెనకాల మీ మాటలను మార్చి పెద్దది చేసి మీకే వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. మీ రహస్యాలు, కలలు, బలహీనతలు ఇవి కాపాడవలసిన నిధులు. కుటుంబంలో అయినా, వ్యాపారంలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా అందరిపై నమ్మకం పెట్టుకోవడం ప్రమాదకరం. తొందరగా లేదా తప్పు వ్యక్తితో పంచుకోవడం నమ్మకాన్ని విషాదంగా మారుస్తుంది. మీ హృదయాన్ని కాపాడుకోండి. మీ మాటల పట్ల జాగ్రత్తగా ఉండండి. మౌనం చాలాసార్లు అజాగ్రత్తగా మాట్లాడటం కంటే సురక్షితం. ఈ కథ నచ్చింది అంటే మీ స్నేహితులకు, కుటుంబానికి చేరవేయండి. మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకొక్క మాట మర్చిపోకండి, మౌనం చాలాసార్లు అజాగ్రత్తగా మాట్లాడటం కంటే సురక్షితం.